హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో నేను విలేజ్ స్టైల్లో చికెన్ టమాటా వేసి గ్రేవీగా కూర వండాలనుకుంటున్నానండి. అది ఏ విధంగా వండుతానన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా నేను చికెన్ 1 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగేసి దాంట్లో ఉప్పు, పసుపు, కారము, మంచినూనె వేసి ఈ విధంగా కలిపేసి 1 అవర్ ఇలా పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలని ఈ విధంగా మొత్తంగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనం వండుకునే పాత్రని స్టవ్ మీద పెట్టుకొని కావాల్సినంత నూనె వేసుకోవాలండి. సరేనా? చూసారు కదా, నేను 2 గంటలు ఆయిల్ అన్నది వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకుందాము. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యే విధంగా మనం గరిటతో కలుపుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా కొంచెం పసుపు, 1 స్పూన్ అండి, అలాగే కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకొని ఈ పసుపు, ఉప్పు ఈ పచ్చిమిరకాయలకి అలాగే ఉల్లిపాయలకి బాగా కలిసే విధంగా కలుపుకుందాము. నేను ఆల్రెడీ చికెన్లో సాల్ట్ అన్నది వేసాను కాబట్టి కొద్దిగా మాత్రమే వేసానండి. సరేనా? ముందే మనం చికెన్కి పట్టించే ఉప్పు అన్నది కలిపేస్తాం కాబట్టి ఈ టమాటాకి, ఉల్లిపాయలకి, అల్లం వెల్లుల్లి పేస్ట్కి తగినట్టుగా వేసుకుంటే ఉప్పు సరిపోతుందండి. ఈ విధంగా 1-2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఇప్పుడు మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందామండి. నేను 3 టమాటాలు తీసుకున్నానని చెప్పాను కదండి, సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా కూరలో టమాటా వేసుకోవడం వల్ల చికెన్లో మంచి టేస్ట్ వస్తుందండి. మనకైతే ఈ సిటీ సైడ్ ఎక్కువగా వేసుకోరు, కానీ విలేజ్లో కంపల్సరీగా టమాటా వేసుకొని వండుతారండి కూరలు అన్నది. ఈ విధంగా 2 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనం వేసుకుందామండి. 2 స్పూన్లు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న కూరను బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సరేనా? ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గే విధంగా, అంటే పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదండి, బాగా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ అన్నది బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుందామండి. ఈ కొత్తిమీర, కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవరే కదండి, మంచి టేస్ట్ కూడా కూరకి యాడ్ అవుతుంది. ఈ విధంగా గరిటతో కలిపేసుకుందామండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం చికెన్ అంతా కూడా చక్కగా కలిసే విధంగా గరిటతో కలిపేసుకుందామండి. వీడియోస్ అన్నీ కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా చాలా శ్రమపడి చేస్తున్నాం కదా, చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఈ విధంగా మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గనిద్దాము. 10 నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఈ విధంగా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకుందాం మొత్తం.
వాటర్ ఉన్నాయి కదా కొంచెం ఎక్కువగానే ఒక 2 నిమిషాలు ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసాం కదా, దాంట్లో కారం అన్నది మనం ఇప్పుడు వరకు వేయలేదు. మనం ముందుగా కలిపిన కారం సరిపోయిందా లేదా తర్వాత చూసుకుందామండి. కొంచెం ఎగిరినాక ఒక 5 నిమిషాలు మళ్ళీ ఈ విధంగా ఉంచుతాం. ఇలా మూత పెట్టి ఎగిరినాక ఒక 5 నిమిషాల తర్వాత మనకి వాటర్ అనేది కొంచెం వరకు తగ్గుతుంది కదా. ఇప్పుడు మనకి కారం సరిపోయిందా లేదన్నది ఒకసారి చూసుకుందామండి. ఉప్పు కానీ కారం కానీ ఇంకా ఏమైనా పడతాయా అన్నది ఈ టైంలో మనం చూసేసుకోవచ్చు. నాకైతే కొంచెం కారం తక్కువైంది, అందుకని చెప్పి నేను కొంచెం కారం వేసుకున్నానండి, 1 స్పూను. ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు ఈ కారం కలిసే విధంగా గరిటతో ఈ విధంగా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకున్న తర్వాత వాటర్ అనేది మనకి కొద్దిగానే ఉంది కదండి, మరి మనకి చికెన్ ఉడకాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము. కొద్దిగా సరిపోతాయండి, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కూడా మూత పెట్టేసి మనం ఉడకనిద్దామండి, సరేనా. ఒక్క పావుగంట సేపు ఉడకనిద్దామండి. చూసారు కదా, పావుగంట తర్వాత మనకి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది కదండి, చక్కగా ఉడికిపోయింది చికెన్ కూడా బాగా. కాబట్టి ఇక ఇలాంటి టైంలో మనం ఈ మాత్రం గ్రేవీ అన్నది ఉంచుకోవాలండి. ఇలా ఉంటేనే రైస్ కలపడానికి కానీ మనం చపాతీ తినాలన్నా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, పొడి మసాలా వేసుకొని మొత్తంగా కలిపేసుకొని 1 నిమిషం పాటు అలా ఉంచేసి ఇక డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ టమాటా అన్నది గ్రేవీ మనకి రెడీ అయిపోతుందండి. విలేజ్ స్టైల్లో చాలా బాగా చేశాను కదండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే కంపల్సరీగా ప్రతి వీడియోని కూడా మీరు చూడండి, చూసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ పక్కన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి కంపల్సరీగా. ఇంత శ్రమపడి చేసేది మీకోసమే కదా, కాబట్టి కంపల్సరీగా మాకు ఎంకరేజ్మెంట్ అన్నది ఇవ్వండి, సరేనా. మీరందరూ కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. కంపల్సరీగా మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదన్నది కామెంట్ రూపంలో నాకు కంపల్సరీగా తెలియజేస్తారు కదా, సరేనా. ఆఖరి వరకు వీడియో మొత్తం చూసినందుకు కూడా, చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. కంపల్సరీగా ఈ విధంగా ట్రై చేయండి మీరు, సరేనా. మీకు నచ్చితే కనుక ఈ వీడియో నేను చెప్పిన విధానం కానీ చూపించిన విధానం కానీ మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.